హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నూడిల్స్ చేయడం అయితే చూపించేసినాను నేను. దీనికోసం నేను వెజ్ హక్కా నూడిల్స్ దొరుకుతాయి కదా, మనకి డిమార్ట్లో కూడా ప్యాకెట్స్ దొరుకుతాయి. సో నేనైతే ఈ ప్యాకెట్ తీసుకున్న. ఇంగ్ యాంగ్ అంటే చైనీస్ కాబట్టి వాళ్ళ పేర్లే ఉన్నాయి. దీనికోసం ముందుగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. అందులో మనం తెచ్చుకున్న రా నూడిల్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని అయితే కొంచెం కుక్ చేయడం వల్ల ఏంటంటే ఇవి స్మూత్గా తయారవుతాయి అనమాట. చూసారు కదా, ఇవి కొంచెం క్రిస్పీగా ఉన్నాయి. మనకి స్మూత్నెస్ రావడం కోసం ఇలా వేసుకోవాలి. మనకి ఇవి బయట కూడా దొరుకుతాయండి. ఇలాగ చైనీస్ వాళ్ళ బ్రాండ్స్ కాకుండా, ప్యాకెట్ కాకుండా బయట మనకి నూడిల్స్ వాళ్ళు అమ్ముతారు కదా, వాళ్ళు ఒక చోట చేస్తూ ఉంటారనమాట మిషనరీస్లో, అక్కడ కూడా దొరుకుతాయి. మనకైతే అవి అవైలబిలిటీ దగ్గరలో లేవు కాబట్టి నేనైతే ఈ ప్యాకెట్ తెచ్చాను. దీన్ని కొంచెం బాయిల్ చేసుకుంటే మనకి ఇవి స్మూత్గా వస్తాయి అనమాట. ఇవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండాలంటే బాయిల్ అయ్యేటప్పుడు వాటర్లో కొంచెం ఆయిల్ వేయాలి. చూసారు కదా, ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా మంచిగా వస్తాయి అనమాట. విడిపోకుండా స్టిక్ అవ్వకుండా సెపరేట్గా ఉంటాయి మనకి నూడిల్స్ అనేవి. చూసారు కదా, కుక్ అయిపోయాక ఇట్లాగా స్మూత్గా అయ్యింది అనమాట. వీటిని కొంచెం వాటర్లో వాష్ చేసుకోవాలి. హాట్ వాటర్ పంపేసి మళ్ళీ కూల్ వాటర్తో ఒక 2-3 టైమ్స్ మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆ ఎండబెట్టినప్పుడు అది కూడా మనకి బయటనే ఎండబెడతారా, మట్టి అది ఉంటుంది కాబట్టి ఇలా కుక్ చేశాక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మనకి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇలాగ 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక వాటర్ అంతా పోవాలి కదా. చూసారు కదా, డ్రై అయిపోయి దేనికి సెపరేట్ వచ్చిందో ఆయిల్ వేయడం వల్ల. దీంట్లో మనకి కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని, మనం చేయాలంటే ఎగ్ నూడిల్స్ చేసుకోవచ్చు, చికెన్ చేసుకోవచ్చు. మనం ఏది చేయాలన్నా ఆనియన్స్ మిర్చి కంపల్సరీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ మిర్చి వేయించేసుకుందాము. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కరివేపాకు, బయట కొనడం కంటే ఇట్లా ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదా. బయట వాళ్ళు వేసే ఆయిల్ ఏంటో తెలియదు, అవి ఎప్పుడో బాయిల్ చేస్తారో తెలియదు, నూడిల్స్ని అవి ఎలా ఉంటాయో తెలియదు, వాష్ చేస్తారో లేదో తెలియదు. మనమైతే మంచిగా వాష్ చేసుకున్నాం. ఇందులోనే క్యారెట్ అయితే చిన్ని ముక్కలు కట్ చేయండి. పెద్దవి కట్ చేస్తారంటే అవి ఉడకవు, అడ్డుగా ఉంటాయి. ఇందులో మనం కొంచెం క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. వెజ్ నూడిల్స్ అయితే క్యాబేజ్ కంపల్సరీ వేసుకోవాలి. ఎగ్ నూడిల్స్కి అయితే అంత అవసరం లేదు, ఆనియన్స్ వేస్తాం కాబట్టి ఇవి 3 వేస్తే సరిపోదు. ఎందుకంటే వైట్, గ్రీన్, ఆరెంజ్ చూడడానికి లుక్ బాగుంటుంది కదా. సో ఇవైతే కంపల్సరీ వేయాలి. వెజ్ నూడిల్స్ అయితే క్యాబేజ్ వేయాలి. సో ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుని వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు నేనైతే ఎగ్ నూడిల్స్ చేసిన పిల్లల కోసము ఎగ్ కూడా అది చితకొట్టి వేసేయాలన్నమాట. ఒక 2 ఎగ్స్ అయితే వేసాను. వేసి ఇవి ఎగ్ బాగా బాయిల్ అయ్యే వరకు అయితే అదే కుక్ అయ్యే వరకు వేయించాలన్నమాట. అందులో మనకి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొంచెం మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడి అనేది ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. అలాగే పిల్లలకి ఎఫెక్ట్ ఉండదన్నమాట, త్వరగా అరుగుదల వస్తుంది. అందుకని నేను ఈ మిరియాల పొడి కూడా వేసేసి, అదే మిరియాల పొడి అంటే కొత్తగా అనుకోకండి, పెప్పర్ పౌడరు, అలాగే కొంచెం సోయా సాస్. నేను నార్మల్గా ఎక్కువ చెయ్యను, ఎప్పుడైనా చేసినా కొంచెం దానికైతే ఎఫెక్ట్ కాదు. మళ్ళీ కామెంట్స్ పెట్టకండి సోయా సాస్ మంచిది కాదు అనేసి. అది కలర్ కోసం వేసాను అంతే, అది కూడా ఎక్కువ వేయలేదు. సో ఇందులో మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న, డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి మంచిగా అయితే కలిపేసుకుందాం. ఇది యాక్చువల్గా 2 స్పూన్స్తో కలిపితే బాగా వస్తుంది అనమాట. అందుకనే 2 స్పూన్స్ నేను కెమెరా పక్కన పెట్టి కలిపాను. వాళ్ళు కొడుతూ ఉంటారు కదా, అప్పుడే మనకి మొత్తం అంతా అయితే అది కలుస్తుంది. అప్పుడే ఫ్లేవర్ మనకి అంతా తెలుస్తుంది అనమాట, అంతా పట్టి. ఇందులో కొంచెం నాకు టేస్ట్ కొంచెం చప్పగా అనిపించింది, అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మీరు వేసుకోవాలంటే చిల్లీ సాస్ వేసుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నాను అనమాట. మా పిల్లలు ఏంటంటే దీనికి ఇంకొంచెం యాడ్ చేసుకుని తింటారు. సో ఫైనల్గా అయితే రెడీ వచ్చింది. చూసారు కదా, ఇలా కలపాలన్నమాట. ఇలా 2 స్పూన్స్తో కలిపితే బాగా కలుస్తుంది, లేదంటే ముక్కలు అయిపోతూ ఉంటుంది. దీంట్లో సోయా సాస్, చిల్లీ సాస్ అన్నీ వేసుకొని అయితే చేసుకోవాలి. అది నేను అన్నీ కొంచెం వేసాను అనమాట. వేసి బాగా కలిపేసాను. ఇప్పుడు మా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. వాళ్ళు ఎట్లా తింటారో తెలియదు, ఎగ్ నూడిల్స్ కాబట్టి ఇష్టంగానే తింటారు. బయట కొనడం కంటే ఇలా చేయడం హెల్తీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇంట్లో ట్రై చేసా. మీరు కూడా టైం ఉంటే ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట. చిల్లీ సాస్, టమాటో సాస్ 2 మిక్స్ చేసుకుంది మా అమ్మాయి గారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.